ఒకప్పుడు ఎండ వాన చలి అన్నీ సమానంగా ఉండే సమానత్వపురి అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు మన అవకాడోగాడే బ్రో. ప్రజలు అతనికి భయపడేవారే కాదు, అలానే ప్రేమించేవారు కాదు. ఎందుకంటే రాజుగారు ఎప్పుడూ ప్రజల ముందుకు రారు. ప్రతి నిర్ణయం ఒక తెర వెనక నుంచే వచ్చేది. అది చూసి ప్రజలంతా ఇలా అనుకుంటారు, మన మహారాజుని ఇంతవరకు మనం ఒకసారి కూడా చూసిందే లేదు. అసలు ఎలా ఉంటారో, ఎందుకు రావడం లేదు ప్రజల్లోకి? కోటలో మాత్రం పెద్ద పెద్ద చిత్రాలు, విగ్రహాలు. మన అవకాడో మహారాజు గారి పేరు మారం రోగిపోతుంది. ఒకరోజు ఒక చిన్న పాఠశాల విద్యార్థి, వాడే మన పొట్లకాయ వాడు బ్రో, ఇలా అడిగాడు, అమ్మా, మన రాజు ఎప్పుడైనా నిజంగా మనల్ని చూశాడా అని. ఆ ప్రశ్న ఒక నిప్పులాంటిది అయ్యింది. ప్రజల్లో కూడా ఇదే ప్రశ్న, ప్రతి ఒక్కరి నోట ఇదే ప్రశ్న. రాజు ఎలా ఉంటాడు, మనల్ని ఎప్పుడైనా చూశాడా, మనమింతవరకు రాజుని చూసిందే లేదు అని. కాని రాజు కాబట్టి ముందుకు వెళ్ళి అడిగే ధైర్యం ఎవ్వరూ చేయలేదు. ఈలోపు 1 సంవత్సరం పాటు భారీ కరువు రాజ్యం నిండా పాకింది. నదులు ఎండిపోయాయి, పంటలు కాలిపోయాయి. ప్రజలందరూ ఇక చేసేదేమీ లేక కోట దగ్గరకు వచ్చి రాజుగారిని, చూడండి మహారాజా, మమ్మల్ని చూడండి, మా కరువుని, మా బాధల్ని చూడండి అని కేకలు వేయసాగారు. మంత్రి చేసేదేమీ లేక బయటకు వచ్చి ప్రజలతో ఇలా అన్నాడు, ప్రజలారా, ఆయన ఉన్నాడు, ఆయన విన్నాడు. మీరు భయపడకండి, మీరంతా మీ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోండి. రాజుగారు ఒక నిర్ణయం తీసుకుని మన అందరికీ చెప్తారు. రాజు బాగా ఆలోచించి, అసలు నదులు ఎండిపోయాయి కాబట్టే పంటలు పండడం లేదు, ఇదే అసలు సమస్య. కనుక మొదటగా దీనినే మనం పరిష్కరించాలి అని ఆలోచిస్తాడు. రాజుగారు మంత్రిని పిలిపించి తెర వెనకాల నుంచే మాట్లాడతాడు. మహామంత్రి, ప్రజలందరికీ నా మాటగా చెప్పండి. ప్రజలందరూ వారి వారి ఇళ్ల దగ్గర, వారి పంట పొలాల దగ్గర చిన్న చిన్న గుంతల లాంటివి తవ్వి పెట్టుకోమనండి. ముఖ్యంగా పంట పొలాలలో ప్రతి 2 చెట్లకు ఒక చిన్న గొయ్యి తవ్వి అందులో వర్షము నుండి వచ్చే నీటిని స్టోర్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా మన పనివారికి చెప్పి ఒక పెద్ద బావిని తవ్వించండి. మహామంత్రి చిత్తం రాజావారు అని దీనిని ప్రజలందరికీ తెలియజేస్తాడు. ప్రజలందరూ కూడా దాన్ని పాటిస్తారు. దీంతో వర్షం నుండి వచ్చే ప్రతి నీటి చుక్క ఆ గుంతల్లో స్టోర్ అయ్యి ప్రజాజ్యంలో నీటి కొరత అనేదే తగ్గిపోయింది. మెల్లగా పంటలు బాగా పండాయి. రాజ్యంలో ప్రజల ఆకలి బాధలు తీరిపోయాయి. వర్షాలు బాగా రావడంతో నది కూడా మళ్లీ తిరిగి మునుపటిలాగా నీటితో నిండిపోయింది. దీంతో ప్రజలందరూ సంతోషించి ఒక్కసారైనా మన రాజుగారిని కల్లారా చూడాలి అని ప్రజలంతా కలిసి నిర్ణయించుకుని కోట దగ్గరకు వస్తారు. మహారాజా, ఒక్కసారి మాకు మిమ్మల్ని చూచే భాగ్యాన్ని దయచేయండి, మమ్మల్ని కూడా చూడండి మహారాజా అని వేడుకోసాగారు. మంత్రి కూడా, మహారాజా, నేను కూడా ఇంతవరకు మిమ్మల్ని చూడనే లేదు, నేను కూడా ఒకసారి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను మహారాజా, దయచేసి మా ముందుకు ఒక్కసారి రండి మహారాజా అని
మొరపెట్టుకుంటున్నారు. ఇది విన్న మహారాజు బయటకు వచ్చాడు. ఇది చూసి ప్రజలందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇదేమిటి? మన మహారాజు గారు ఇలా ఉన్నారు, ఇంత బలహీనంగా ఉన్నారు, నడవలేని ఈ వ్యక్త మన రాజ్యానికి రాజుగా ఉన్నాడు అని ప్రజలందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. బహుశా ఇందుకేనేమో రాజుగారు మన ముందుకింతవరకు రానేలేదు అని ప్రజలంతా ఒకరి నోర్లో ఒకరు కొరికేసుకుంటున్నారు. ఇంతలో మహామంత్రి అక్కడకు వచ్చి, ప్రజలారా, ఆయన శరీరం బలహీనంగా ఉంటే ఏం, ఆయన ఆలోచనలు బలంగా ఉన్నాయి. ఈ కరువు నుండి మనల్ని కాపాడింది మన మహారాజుగారే కదా, కనుక మనమంతా ఆయనకు కృతజ్ఞతగా ఉండాలి అని అంటాడు. దాంతో ప్రజలంతా కూడా, మహారాజా, మీరు బలహీనంగా ఉన్నారని నీడలో ఉండకండి, వెలుగులోకి రండి, మమ్మల్ని చూడండి, మాతో మాట్లాడండి మహారాజా. ఆ మాటతో మహారాజు మనసు కరిగిపోయింది. ఇన్ని రోజులు నా శరీరం బలహీనంగా ఉంది, నేను నడవలేకపోతున్నానని నన్ను ఎక్కడ ప్రజలు తక్కువ చేసి చూస్తారో అని భయపడ్డాను. కాని ఇక నుంచి భయపడను అని కొన్ని ఆదేశాలను జారీ చేస్తాడు. ఇక నుండి కోటలో ప్రతి నిర్ణయం ప్రజల ముందే జరుగుతుంది. రాజ్యంలో కరువు తగ్గింది, పనులు మొదలయ్యాయి. రాజు ప్రజలతో పాటు నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మనమెప్పుడూ మన బలహీనతను తలుచుకొని కుంగిపోకూడదు. మన బలమేంటో తెలుసుకొని పోరాడాలి. అప్పుడే మనం కూడా ఈ రాజులాగా నీడ నుంచి వెలుగులా మారగలుగుతాం. మా స్టోరీస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.